ఏమైనా నా నానాభిజం తెలుసుకోవాలనుకుంటువా? అవును, అయోధ్యాపురి పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి రెండవ భార్య నా పేరైన కైకాదేవి. అయోధ్యాపురి పాలించినట్టు దశరథ మహారాజు గారి రెండో భార్యను ఎవరైనా కైకాదేవి. మాకు ఒక్కరు చేసుకుందామన్నా దొరుకుతలేదు. రెండో భార్య అంటే నాకు అర్థం కాదు. మాకు ఒకరు దొరుకుతలేదు. అరకట్నం వచ్చి ఇద్దామన్నా దొరుకుతలేదు. రెండో భార్య అసలు మీరు ఎంతమంది ఉంటారు? మేము ఉంటాము ఒక 10 మంది అట్లా. భార్య ముగ్గురు ఉంటారా? ముగ్గురు తెలియజేసుకున్నారా లేకపోతే అక్కడే కూడుకున్నారా? ముగ్గురు కూడా అలాంటి మాటలు మాట్లాడండి. అలాంటి మాటలు మాట్లాడండి. అట్లా ఏం మాట్లాడాలి? అక్కడ ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? మిథులాపురము రాముని చూడాలి చేసేది కళ్యాణ గోత్రాన్ని జోడించారు.
బొమ్మైన బొనాలాటనే బొమ్మైన బొనాలాటనే బొమ్మైన బొనాలాటనే నిన్న బొన్నాని చూసి మతానంటే దొక్కినే బొలమోలరమ్మ మతానంటే దొక్కినే అమ్మా నీ ఏ ఊరు ఎక్కడ చెప్తానని సభావారి తెలుపు అయోధ్య నగరం పరిపాలించేసి దశరథ మహారాజు గారి నా పేరు నా పేరైన సుమిత్రదేవి అంటారు. అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి చిన్న భార్య అయినా నా పేరు సుమిత్రదేవి అంటారు. దశరథ మహారాజు చిన్న భార్య. అవును. ఈ పేరైనా సుమిత్రదేవి అంటారు. సుమిత్రదేవి అంటారా? కూర్చో. ఇక మాకు దొరకలేదయ్యా, మేము పట్నం పెట్టినా దొరకలేదు, మేము ఇస్తామని కొనుక్కున్నా మాకు దొరకలేదు. నేనంగా ముగ్గురు భరతరాజును వినారా చల్లగా వర్దిల్లు. నా రావడం పోవడం సభలు తెలియజేయమంటున్నావా? అయోధ్యపురి పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి 3వ కుమారునైనా నా పేరైనా భర్త మహారాజు అందరు. మహారాజు అవును. భర్త మహారాజు అందరు అవును. ఎంతమంది ఉంటారు అన్నదమ్ములు? నలుగురా? నలుగురు అందరిని తాకుతాండు. ఒకటే భార్య. మీకు ఎంతమంది ఉన్నారు మీ తాదులు? సేవక మమ్మల్ని ధిక్కరిస్తున్నావా?
సేవక తెల్లవారు అయ్యా మీ పేరు మీ ఊరు ఎక్కడికి వస్తారు ఎక్కడికి పోతున్నారు తెల్లవారు తెలుగుము సేవక నా నామం తెలుపండి అవును చిత్రాజ నామదేయుడా సేవక నువ్వు ఎక్కడికి పోతున్నావు నీ పేరేంటి సభవారికి తెలుసు నా పేరు తెలుపండి అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ రాజు మా చిన్న కుమారుడు నా పేరు అయిన చిత్రాజులు అందరూ అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు చిన్న కుమారుడు నీ పేరైనా చిత్ర ఎరువుడు అంటారా అందరికి కోపాలే చిత్రాజులు అని అంటారా ఎక్కడికి పోతున్నావు మా మిథిలాపురం అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా మీ అన్నయ్య రమ్మంటే పోతున్నావా లేకపోతే పోతాను బ్రాహ్మణుడు అంటే జన్మనాం జాయితే శూద్రహం కర్మణం జాయితే ద్విజః వేద పాఠేన విప్రాణం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అన్నారు.
అన్నా అవును ఇది తప్పుడేంది అని చూస్తాను. మేము బాబు బిడ్డ బొమ్మలు అయ్యగారు 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 అవునవును అంటే బ్రాహ్మణుడు అయ్యగారు చేస్తాను ఏమి కావాలి అయ్యగారు మార్పు అవును వాసనాచారం మీ దగ్గర మూర్ఖ స్నానం చేసినదే లేదా? మూర్ఖ ఎవడవురా పటుడా నాకే పదు పదు పటుడా మంచిగా వాటి బిడ్డ బిడ్డ అంటారు కదా బిడ్డ పెరగా లగ్గం అంటే మాకు ఆశ బిడ్డ ఆశనా అవునవును నువ్వు ఎంత తీసుకుంటావు? ఒక పెళ్ళికి 10,000 బిడ్డ ఒక పెళ్ళికి 10,000 నాలుగు ఉన్నాయి అంటారు అంటే నేను వాళ్ళు ఎవరు చెప్పగట బిడ్డ నేను ఆశ కాదు మాకు ఆశనా అవును మరి ఎవరి దగ్గర మంచిగా బిడ్డ బిడ్డ అంటారు నా సాయి ఉండాలి బిడ్డ నేనంటే నాకు ఎదురుతాడు నలుగురి అంటే బియ్యం బియ్యం నేను మాట్లాడుతుంటే అయ్యేస్తానే అయ్యేస్తానే ముద్దపప్పు ప్రాబ్లం అయ్యగారిది అవును పోదాము పోదాం బిడ్డ పోదాం పోదాం రారయ్య సేవించి వత్తా
గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధి కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధి కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అస్మద్గురు చరణారవిందో ఉదకం స్నానం గురు పావనం శుభం ఈడా భాగీరథి గంగా పింగళ యమునా నది త్రయోర్మధ్య గతర్నాడి సుసుప్నా చ సరస్వతి ఓం జ్ఞానహర దేతి తే రాగద్వేష మాలవాహేయ స్నాతి మాన్సే తీర్థే స్వయాతే పరమాంగతిం పృథ్వద్భయాదృతాలోకాన్ దేవి త్వం విష్ణునా స్వహ తంచ ధారయ మాం దేవి పవిత్రం పురుషాసనం. ఏ బాబనైనా ఏం లేదని ఓం కలిశస్య ముఖే విష్ణు జనక చక్రవర్తి కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్రే కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్రే సమాశ్రిత మూలే తత్రే మధ్య మాతృగణ స్థిత కుక్షితో సాగర సర్వే సప్తదీప సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైశ్చ సర్వే యతత్వ కలిశ రూపం భజామి గురుదేవతాం. ఓం భుః ఓం భువ ఓం స్వహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయ్యా రాజా రామచంద్ర ప్రభు వారు కాళ్ళు అడిగేటువంటి వాళ్ళు జనక చక్రవర్తి సునైని దేవికి అమ్మ సునైని దేవి రామ అనుకుంటా అడుగు బిడ్డ రామ శ్రీరామ జగదభిరామ సకల గుణాభిరామ. ఓ తల్లి సీతా లోకమాత ఎంత భాగ్యం మరి ఇది చాలా భాగ్యవంతురాలు తల్లి. ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల యొక్క భాగ్యమో ఈ యొక్క దర్శన భాగ్యము ఈ యొక్క తంతు భాగ్యం నీకు కలిగింది బిడ్డ. ఇక ఒక్కటన్నా వేసుకొచ్చినాను ఏమనవా
అందాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు తిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెట్టదే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టి ताराबलं चंद्राबलं जय गजानन भगवान की సతులాల శోభాన పాడరమ్మ ఉదరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పది చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానే 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 శ్రీమహాలక్ష్మియక సింగారాలకే మరదు కాముని కల్యద చకదనాలకే మరదు శ్రీమహాలక్ష్మియక సింగారాల
మరదు రాముని తల్లియట సకలనాలకే మరదు సోమునితో పుట్టువట సొంపుగలాకే మరదు సోమునితో పుట్టువట సొంపుగలాకే మరదు కోమలాంగి ఈ జూటి కుడుతనాచారి సోమునితో పుట్టువట సొంపుగలాకే మరదు కోమలాంగి ఈ జూటి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి జోడి కొడుతనాచారి శాస్తి కూతురట గంభీరాలకే మరదు కలపులోకమాతయట దయమారి మరదు కలశ శాస్తి కూతురట గంభీరాలకే మరదు కలపులోకమాతయట దయమారి మరదు జలజ నివాసియట చల్లదనామే మరదు నివాసియట చల్లదనామే మరదు కులది మీరా కుడుతనాచారి నివాసియట చల్లదనామే మరదు కులది మీరా కుడుతనాచారి సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి జోడి కొడుతనాచారి అమరవందితయట అట్టే మహిమమే మరదు అమృతము చుట్టమట ఆనందాలకే మరదు సమరవందితయట అట్టే మహిమమే మరదు అమృతము చుట్టమట ఆనందాలకే మరదు తమితో శ్రీ వెంకటేశుడాడవతి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశుడాడవతి పెళ్ళాడే చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి జోడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది శోభానే 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 जय रामचंद्र भगवान की भद्राचलंबुलो गोदावरंबुना శ్రీ గురు మాత నిత్యానాంబ నారాయణమ్మ దివ్యాంగుల నారాయణమ్మ గారికి నేను మనస్ఫూర్తిగా సన్మానం చేసి వారికి వేదిక ద్వారా నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. వారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం. श्री राजा रामचंद्र भगवान के జై సద్గురునాథ ప్రభు మహారాజ్ जय।
అక్షంతలై రామవతారమున బ్రహ్మమెదామనటి కర్మ రాముడు దైవుండనుకొని కాముకులై కర్మనందుచు మర్మ మెరుగరుగా వాసిష్ఠ గురుని ధర్మ మెరుగరుగా వాసిష్ఠ గురుని ధర్మ మెరుగరుగా రాముడేగా పత్ని వ్రతమును నేమమును పాటించి సత్య పత్ని వ్రతమును నేమమును పాటించి సత్య భామకాలకు మ్రొక్కి శాంతి పురిచే సంశయ రహితమాయను మర్మ మెరుగరుగా వాసిష్ఠ గురుని ధర్మ మెరుగరుగా వాసిష్ఠ గురుని ధర్మ మెరుగరుగా జై రాజా రామచంద్ర ప్రభు మహారాజుకు జై సీత. ఈ యొక్క రామావతారమున నేననేటువంటి కర్మ రామునికి వచ్చి మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడై సత్యభామ కాళ్ళకు మొక్కినట్టుగా మనం కూడా అట్లా చూపిస్తారు కదా అక్కడక్కడ. అందుకు అది తప్పు కాదు. పరమేశ్వరి జగన్మాత సీత అంటే ఆయన నమస్కారం చేసి ఆయన కంటే ముందు పెద్దది సీత. రామాయణం అంతా అయిపోయిన తర్వాత రాముడు సీత ఏం కావాలరో అని అనుకున్నారు. రాముడు సీత అక్క తమ్ముడు విషయం. అక్క తమ్ముడు ఎలా అయ్యిండు మరి ఇట్లా ధర్మపత్ని అవుతుంది కదా అంటే ఇది లోక కళ్యాణం. అందుకు రాముడు ఆ యొక్క ఫస్ట్ దశరథ మహారాజు యజ్ఞం పుత్రకామిష్టి యజ్ఞం చేసినప్పుడు ఆ కైకమ్మ పండు ఎత్తుకొని పోయి లంకలు వేస్తుంది. ఆ లంకలు వేసినప్పుడు ఆ తల్లి సీత అవుతుంది. సీత లంకలో పుట్టింది. మళ్ళీ రామునితో ఎట్లా అయిందని అంటే ఆ పండు ద్వారా అయింది. వాళ్ళిద్దరు ఒకే ఫలం, ఒకే పుత్ర సంతానం, ఒకే దశరథ మహారాజు యజ్ఞం చేసిన యజ్ఞ ఫలం. అది బాగా లోతుగా ఆలోచిస్తే చాలా ఉంది చెప్పుకుంటాను. రామాయణం అంటే సామాన్యం కాదు, సామాన్యమైన విషయం కాదు. అక్క తమ్ముడు కానీ ఇక్కడ ఈ రకంగా మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆమె అయితేనే సరిపోయింది. శివధనుసు లేవట్టి రోజు బంతి ఆడుకునేది అమ్మగారు. ఆ యొక్క జనక చక్రవర్తి ఆడుకుంటానికి చేసి శివుని విల్లు తెచ్చి ఇంట్లో పెడితే ఆ బంతి వేసినప్పుడు దాని కిందికి పోతే ఎడమ చేత లేవట్టి కుడి చేత తీసుకున్న తల్లి ఆమె లోకమాత. షోడశి కళలతో వెలుగుతుంది జగన్మాత. అందుకు ఆ రామునికి ఆమెనే సరైన జోడు కాబట్టి అక్కడ అయ్యింది. అంటే రాముని కంటే పెద్దది సీతాదేవి. ముందు లంకలో పుట్టింది, తర్వాత అయోధ్యలో రాముడు పుట్టింది. రాముడు మరి భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినటువంటి యొక్క విషయం. ఈ విషయం చాలా తెలుసుకోవాలంటే అంతరార్థంగా ఉంది. ఈ అంతరార్థం ఈ దేహం అందే ఉంది. ఈ దేహం అందున్నది కాబట్టి భావ్యంగా ఈ సీతారాములు ఆ యొక్క ధర్మపత్ని భార్యాభర్తలని మనం అనుకుంటున్నాం. అందుకు ఈ యొక్క ఈ విషయం విన్నటువంటి వాళ్ళకు చాలా ధన్యవాదాలు. చాలా లోతైనటువంటి కథ. అందుకు వాల్మీక మహాముని మంచిగా ఇమిడిచి పెట్టింది. దానికి తోడు వశిష్ఠ భగవాన్ ఇమిడిచి పెట్టినటువంటి విషయం. జై సీతారామచంద్ర ప్రభు మహారాజుకు. నామా సీత రామ రామ సర్వనిరుత శాంతిదాత రామ రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వవిముత శాంతిదాత రామ రామ సర్వమంగళ నామ సీత రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ మనసులోనే మాయా బాపి రామ రామ మరుపు చూపి మోము చూపు రామ రామ మరుపు మాపి మోము చూపు రామ రామ సర్వమంగళ
పరమాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళము నిత్య మంగళమూర్తినే మంగళము జగజ్జనని మంగళము నిత్య మంగళమూర్తినే మంగళము గురుదేవత. రాముల వారు అడ్మిట కట్టం పెట్టాలి. నీళ్ళు చల్లుతుంది, నీళ్ళు అర్పణ చేయండి, నీళ్ళు అర్పణ చేయండి. దీని మీదకెళ్ళి ఇప్పుడు అర్పణ చేయండి రాముడికి సీతకు అందరికి భర్తని శిష్యులు లక్ష్మణ్ అందరు మంగళారతి తీసుకోండి. నాయన నమస్కారం చేసుకోండి. గురుదేవా తీసుకో ఇగో నాయన అయ్యగారు కట్నం ఇస్తారో అయ్యగారు ఏమన్నాడు చేసిందో. అయ్యగారు కట్టం నాకే ఇయ్యాలి, ఆడవిల కట్టం నాకే ఇయ్యాలి. నాయన ఎక్కడ ఉంటే పంతులు పంతలోనే ముగ్గురు పట్టుకుందా. बोलो श्री राजा रामचंद्र भगवान के, सीता विराट के, लक्ष्मण स्वामी के, श्री रामचंद्र भगवान के. ఐదారోగ్య లక్ష్మీసేన కలిగి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. రంగు రమణయ్య గారు కొల్లూరు సీతారాముల కళ్యాణానికి 500 రూపాయలు బహుకరించినందుకు వారు వారి కుటుంబ సభ్యులు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సుందరసాల పంబాల మదనయ్య గారు మన సీతారాముల కళ్యాణానికి అక్కడి నుండి ఇక్కడికి శ్రమ పడుకుంటూ వచ్చి మన రాముని దర్శించుకొని వారికి కళ్యాణములకు సందర్భంగా 500 రూపాయలు చెల్లించినందుకు వారు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లకాలం తోడుగా ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాం. తిరుపతి గారు డీలర్ రామపల్లి గారు భగవంతుని కళ్యాణానికి 500 రూపాయలు బహుకరించినందుకు వారు వారి కుటుంబ సభ్యులు. రాజన్న సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు కట్నం బహుకరించినందుకు వారు వారి కుటుంబ సభ్యులను బాగా కాపాడాలని భగవంతుని కోరుకుంటున్నాం. రాంపూర్ గారు సీతారాముల కళ్యాణానికి 500 రూపాయలు బహుకరించినందుకు వారు వారి కుటుంబ సభ్యులను బాగున్నారని కొల్లూరు సర్పంచ్ గారు భగవంతుని 500 రూపాయలు కొత్తపల్లి కేదాస్ మల్లన్న గారు 500 రూపాయలు బహుకరించినందుకు భగవంతుని కోరున్నారు కోరుకుంటున్నాం. సంతోష్ వెరవపల్లి 100 రూపాయలు బహుకరించాలని కోరుకుంటున్నాం. భగవంతుడి వారి తోడుండాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబానికి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. చల్ల మందర వెన్నెపల్లి భగవంతునికి 200 రూపాయలు బహుకరించడానికి వారి కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాం. రమేష్ 116 రూపాయలు విశ్వామిత్రుడు మన రామ కళ్యాణానికి 116 రూపాయలు బహుకరించినందుకు వారికి భగవంతుని తోడాలని కోరుకుంటున్నాం. గుర్రం మధుకర్ గారు వెలమపల్లి సీతారామ కళ్యాణానికి 500 రూపాయలు బహుకరించినందుకు వారి భగవంతుని తోడాలని కోరుకుంటున్నాం. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ వాళ్ళు 200 రూపాయలు రామసేన కారణంగా వచ్చుకుంటున్నారు.
దానం శంకర్ గారు 210 రూపాయలు శ్రీరామ కళ్యాణానికి బహుకరించినందుకు వారికి భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దండి తిరుపతి శ్రీరామ కళ్యాణానికి 50 రూపాయలు బహుకరించినందుకు. కేదాస్ కిష్టయ్య గారు 100 రూపాయలు కొత్తపేట నుండి బహుకరించినందుకు భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాను. కుందారం బానయ్య గారు 100 రూపాయలు భగవంతుని కళ్యాణానికి బహుకరించినందుకు భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దింటి లక్ష్మయ్య గారు 101 రూపాయలు శ్రీరామ కళ్యాణానికి బహుకరించినందుకు భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాం. పోయిన బ్రహ్మయ్య గారు నిరంపల్లె 100 రూపాయలు భగవంతునికి కళ్యాణానికి ఇచ్చినందుకు భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాం. కొత్తవర్ల రమేష్ రాంపూర్ గారు 200 రూపాయలు భగవంతునికి బహుకరించినందుకు వారు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. బండారి పెద్దరాజన్న గారు భగవంతుని కళ్యాణానికి 50 రూపాయలు కట్నం బహుకరించినందుకు వారికి భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాం. కట్నాలు కానుకలుంటే తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ దశరథుడు మన శ్రీరామ కళ్యాణానికి 100 రూపాయలు బహుకరించినందుకు వారికి భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాం. ఆన వెంకన్న గారు శ్రీరామ కళ్యాణానికి 101 రూపాయలు బహుకరించినందుకు భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాం. జారామ పూజన్న గారు శ్రీరామ కళ్యాణానికి 100 రూపాయలు బహుకరించినందుకు భగవంతుని కోరుకుంటున్నాం. కుందారం తిరుపతి గారు 50 రూపాయలు శ్రీరామ కళ్యాణానికి బహుకరించినందుకు భగవంతుని కోరుకుంటున్నాం. లింగయ్య గారు నాటకి అంగదుడు 100 రూపాయలు శ్రీరామ కళ్యాణానికి బహుకరించినందుకు కోరుకుంటున్నాం. సమ్మయ్య గారు శ్రీరామ కళ్యాణానికి 100 రూపాయలు బహుకరించినందుకు భగవంతుడితో ఉండాలని కోరుకుంటున్నాను. దుప్పల వెంకటేష్ గారు ఆటో లక్ష్మీపూర్ శ్రీరామ కళ్యాణానికి 500 రూపాయలు బహుకరించినందుకు వారి భగవంతుడు తోడుండాలని కోరుకుంటున్నాను. మాధవ్ రాయలి గారు పాడిపల్లి శ్రీరామ కళ్యాణానికి 200 రూపాయలు. జై విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవింద మాంబకు, మునిమాల సిద్ధయ్య గారికి, జై అనని వారికి కూడా. అందుకు ఆ యొక్క బ్రహ్మంగారు వివాహం అయిన తర్వాత మంగళారతి పాట పాడమని మన చంద్రారెడ్డి గారు చాలా ఉత్సాహపడుతున్నాడు. ఆయన పాడతాను టీవీలో ఇన్నాడట, అది బాగుందని అన్నాడు.
ఓసారి వాడినే కానీ అది కొంచెం తప్పు పోయింది, అందుకు మళ్ళీ ఇప్పుడు వాడతా. అయ్యగారి యొక్క కోరిక మేరకు వాడతా. అఖిల చేరా చేరమంతా యుని వగుచు